ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డల పెళ్లికి 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని ఆడబిడ్డల పెళ్లికి 20,000 ఇస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఫౌండేషన్ ద్వారా మొదటి కానుకను జగ్గంపేట మండలం జేకొత్తూరులో తన తల్లిదండ్రులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగ్గంపేట నియోజకవర్గంలోని ఆడబిడ్డకు వివాహ సమయంలో 20,000 అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీలో భాగంగా మొదటి కానుకను అందించామని తెలిపారు. దీనికి నియోజకవర్గానికి చెందిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేదని, పెళ్లికి వారం రోజుల ముందు పెళ్లి కార్డు, ఆధార్ కార్డులతో దరఖాస్తు నింపి అందజేస్తే నాయకులు వచ్చి వివరాలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను, మణిబాబు, చల్ల రాము, పెద్దకాపు, పోతుల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఒక హామీ ఇవ్వడం జరిగిందో, ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్ళికి వీరవాణి అమ్మాయికి ఈరోజు 20,000 రూపాయల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ అర్హత పొందాలి అంటే 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి. ఈ రెండు ఉన్న వాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే, పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్హులు అవుతారు. కాబట్టి 1 వీక్ బిఫోర్ దీనికి ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ 1 వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది ఖచ్చితంగా అర్హులు అవుతారు. కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 18 ఏళ్ళు ఖచ్చితంగా నిండి ఉండాలి. లేని పక్షంలో రిజెక్ట్ చేస్తాం. మేము ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది.